శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. కొన్నిసార్లు మనకి కొన్ని ఇళ్లల్లో విపరీతంగా కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళ కష్టాలు చూస్తే మనకి సినిమా కష్టాల్లాగా బాధ వేస్తుంది. పిల్లలు పాపం సరైన తెలివితేటలతో పుట్టకపోవడమో, లేకపోతే వాళ్ళకి చదువు రాకపోవడమో, లేకపోతే వాళ్ళు జులాయిల్లా తయారైపోవటమో, అన్నీ బాగానే ఉన్నా రేపొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోవడం ఒక పట్టాన, లేకపోతే వాళ్ళకి పిల్లలు కలగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం కదా మన కుటుంబాల్లో. సామాన్యంగా ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే దానికి మార్గం పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవడం. అసలు ఇంతకీ పితృదేవతలు ఎవరు, వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి 5 మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. పితృదేవతలు అంటే ఎవరు? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగారు అనుకోండి, ఏముంది మా అమ్మ మా నాన్న లేకపోతే మా తాతగారు అంటారు, అంతే కదా. వీళ్ళు కాదు పితృదేవతలు అంటే. పితృదేవతలు వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని 3 మండలాలు పైన ఉన్నారు. ఆ 3 దేవతా శక్తుల్ని పితృదేవతలు అంటారు. అందులో ఆ వసువులు అనేవాళ్ళు మన తండ్రి గారికి రిప్రజెంటేషన్, రుద్రులు అనేవాళ్ళు మన తాతగారికి, ఆదిత్యులు అనేవాళ్ళు ముత్తాతగారికి. వీళ్ళ ముగ్గురు లేకపోయి ఉండొచ్చు శరీరాలతోనూ, అలాగే వాళ్ళు వేరే జన్మలు ఎత్తేసి ఉండొచ్చు, కానీ ఈ 3 దేవతా మండలాలు మాత్రం సృష్టి ఉన్నంత కాలము ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం ఎలాగా అని చూద్దాం. దానికి 5 పనులు చేయాలి మనం తప్పకుండా. అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే శ్రాద్ధం పెట్టడం ప్రతి సంవత్సరం. ఇప్పుడు తండ్రికి ఒకసారి, తల్లికి ఒకసారి తద్దినం పెట్టాలి. ఎప్పుడు చెయ్యాలి అంటే తండ్రి కాని తల్లి కాని చనిపోయిన తిథి ఉంటుంది కదా, ఆ రోజు చెయ్యాలి. మరి ఏమండి ఏ తిథిలో చనిపోయారో నాకు తెలియదు, నేను నోట్ చేసుకోలేదు అంటే వాళ్ళు ఎప్పుడు చనిపోయారో డేట్ తెలిసే ఉంటుంది కదా. ఇంటర్నెట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదో సపోజ్ 2005 సంవత్సరం ఏదో ఆగస్టు 16న చనిపోయారు అనుకోండి. ఇంటర్నెట్లోకి వెళ్ళి 2005 ఆగస్టు తెలుగు క్యాలెండర్ అని కొట్టండి, ఆ పేజ్ వచ్చేస్తుంది. అందులో 16వ తారీఖు తిథి ఏంటో చూసుకుంటే తిథిలో ప్రతి సంవత్సరం తండ్రి గారికి ఇచ్చేయాలి, అలాగే తల్లి గారికి కూడా అనమాట. అవండి మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు చనిపోయారో డేటు తెలియదు, ఆ తిథి తెలియదు, అలాంటప్పుడు ఏమి చెయ్యాలి అని. అలాంటప్పుడే పితృపక్షంలో మహాలయ అమావాస్య అని వస్తుంది, ఆ రోజే వాళ్ళకి శ్రాద్ధం పెట్టేయచ్చు. పితృదేవతలకి సంబంధించి అతి పవిత్రమైన దినం అది. మరి ఇంతకీ తద్దినం పెట్టడం అంటే ఏమిటి ఆ ప్రాసెస్ అంటే చాలా తేలికైన పద్ధతి అది. మొట్టమొదటిది కొడుకు చేసే పూజ ఒక 20 నిమిషాలు ఉంటుంది, కొన్ని మంత్రాలు ఉంటాయి, అది చెయ్యాలి. కోడలు చేసేది ఏమిటి అంటే 4 కూరలు, 4 పచ్చళ్ళు, కొంచెం పరమాన్నం, గారెలు అవి వండి పెట్టాలి. అది కోడలు చేయాల్సిన పని. వీళ్ళిద్దరూ కలిసి ఏమి చేయాలి అంటే ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి ఆయనకి కడుపు నిండా ఈ వండినవి భోజనం పెట్టి ఆయనలో ఈ పితృదేవతను చూసుకుని నమస్కారం చేయాలి. అంతే చేయాల్సిన పని. ఇది మగవాడు చేసేది ఒక 20 నిమిషాలు ఉంటుంది, కోడలు వండేది 2-3 గంటలు పడుతుంది ఈ పదార్థాలన్నీ చేయడానికి. కానీ మనకి ఇక్కడే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఎంతమంది కోడల్ని చూశానో, ఇది వచ్చింది అంటే వెంటనే వాళ్ళు నాకు చేయడానికి ఓపిక లేదు, తీసుకువెళ్ళి మఠంలో పెట్టేయండి, అక్కడెక్కడో మఠంలో అయితే 100 రూపాయలు కడితే పెట్టేస్తారట. ఎప్పుడు ఆ పని మాత్రం చేయకండి. ఒక రోజు 2 గంటల పితృదేవతల కోసం మనం ఖర్చు పెట్టలేమా చెప్పండి? ఇదే కోడలు ఎవరైనా 10 మంది కిట్టి పార్టీకి వచ్చారనుకోండి, వాళ్ళందరికీ బ్రహ్మాండంగా పదార్థాలు వండి వార్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళందరి మెప్పు పొందాలి. ఇప్పుడు అలాంటి పనులు చేయాలి. సంవత్సరానికి ఒక రోజు ఖచ్చితంగా శ్రాద్ధం పెట్టి తీరాలి. కొంతమంది ఈ మధ్య వితండవాదనకి వెళ్ళేంటి, మా అత్తగారు మామగారు నాకు పడరు, అందుకని నేను వాళ్ళకి చెయ్యను, మా అమ్మకి నాన్నకి ఇంట్లో చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వంశంలోకి వివాహం చేసుకుని వచ్చాక ఇంక ఈ వంశానికి చెందుతారు, ఇక్కడే చేసి తీరాలి. మీరు చేస్తుంది మీ అత్తకి మామగారికి కాదు, వాళ్ళ స్వరూపంలో పైన ఉన్న వసువులకి, రుద్రులకి, ఆదిత్యులకి చేస్తున్నారు. అది మీరు చేశారా మీ వంశం సుభిక్షంగా ఉంటుంది. అందుకని ఆ స్పృహతో ఉండండి. మీ అత్తమామలకి మీరు చెయ్యండి, తల్లిదండ్రులకి చేయాలనిపిస్తే చక్కగా మీ అన్నయ్యో తమ్ముడో చేస్తూ ఉంటారు కదా, ఆ సంవత్సరానికి ఆ శ్రాద్ధం రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. మీ అత్తకి మావకి మాత్రం ఎగ్గొట్టకూడదు. ఎగ్గొడితే ఖచ్చితంగా అది పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, మనవలు అక్కడ ప్రభావం చూపించి తీరుతుంది. అది మాత్రం మర్చిపోకండి. ఇది మనం మొట్టమొదట పితృదేవతల కోసం చేసి తీరవలసిన పని. ఇది వినగానే సామాన్యంగా జనానికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఏమిటంటే మా సాంప్రదాయంలో ఇలాగ 3 కూరలు 3 పచ్చళ్ళు ఇదంతా చేయడం, బ్రాహ్మణుణ్ణి పిలిచి చేయడం అవేమి లేవండి. ఎవరో ఒకళ్ళకి స్వయం పాకం ఇచ్చేస్తూ ఉంటారు. మా తాత ముత్తాతల నుంచి అదే ఆచారం.
లేకపోతే వాళ్ళు కాలం చేసిన తిథిలో చేయరు, ఎప్పుడో సంక్రాంతి అప్పుడు చేస్తారు. అది సమ్మతమేనా అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, పితృక్రియల్లో ఎప్పుడూ కూడా పరంపరాగతంగా ఏ ఆచారం అయితే వస్తోందో దాన్నే పాటించండి. అది ఒక్కొక్క కులంలోనూ, ఒక్కొక్క సాంప్రదాయంలోనూ, ఒక్కొక్క ఇంట్లోనూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీ ఇంట్లో ఎలా ఉందో ఆచారాన్ని పాటించండి, కానీ తప్పకుండా చేయండి. అది అన్నిటికన్నా ముఖ్యం. ఆ చేయడం మాత్రం ఎగ్గొట్టకండి. ఇంకా రెండవది ఏమిటి అంటే, ప్రతి అమావాస్య రోజు ఆ పితృదేవతలు యాక్టివేట్ అవుతారు. మధ్యాహ్నం అపరాహ్నాలు అన్నమాట. అందుకని అప్పుడు వాళ్ళకి తర్పణాలు వదలాలి మనం. అంటే మనం వెంటనే అమావాస్య రోజు మధ్యాహ్నం 12ంటికి అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, ఏం చేస్తాం? అంతే కదా. మీరు ఎక్కడున్నా మీకు దగ్గరలో నీళ్ళు ఎక్కడున్నాయో చూసుకోండి. 3 సార్లు దోసెట్లో నీళ్లు తీసుకుని ఇలాగా మొట్టమొదటిసారి మీ తండ్రి గారిని తలుచుకోండి. తలుచుకుని పశువులకి వదిలేయండి. రెండోసారి మీ తాతగారిని తలుచుకుని రుద్రులకు వదిలేయండి. మూడోసారి మీ ముత్తాతగారిని తలుచుకోండి. మన ముత్తాతగారిని మనం చూసి ఉండం. తండ్రిని తాతగారిని అయితే వాళ్ళ రూపాన్ని ధ్యానించవచ్చు. ముత్తాతగారికి అయితే ఆయన పేరు చెప్పి నమస్కారం చేసి వదిలేయండి. అంతే. ఇంకా మూడోది చేయాల్సిన పని ఏమిటి అంటే భీష్మ తర్పణం వదలడం. అది ఎప్పుడు? భీష్మాష్టమి వస్తుంది. అది మాఘమాసంలో వస్తుంది. అంటే రఫ్గా ఫిబ్రవరి ఆ ప్రాంతంలో అన్నమాట. ఆ రోజు భీష్మాచార్యుడికి తర్పణం వదలండి ఒక్కసారి. దానికి ఒక 4 శ్లోకాలు ఉన్నాయి. అవి మీకు ఒక వీడియో రికార్డ్ చేసి నేను పెట్టాను. ఆ శ్లోకాలు ఎలా చదవాలి అనేది. ఆ 4 చదువుతూ ఆయనకి 3 సార్లు జలాన్ని వదలంటే భీష్మాచార్యుడికి. ఇంకా 4వది దీపావళి రోజు మనం చేయాల్సిన ఒక చిన్న ప్రక్రియ. అదేమిటి? అది మనలో కొంతమంది చేస్తూ ఉంటాం కదా, మన అమ్మలో నానమ్మలో నేర్పింది మన అదృష్టం కొద్దీ. ఏమిటంటే దీపావళి రోజు గోంగూర కాడ తీసుకుని దానికి ఒత్తులు చుట్టి వెలిగించి ఇలా కొట్టి దక్షిణ దిక్కు వైపు చూపించి పడేయమంటారు కదా, అది ఆ ప్రక్రియ. దాన్ని కొన్ని ఇళ్లలో ఉంది ఆ సాంప్రదాయం. ఎందుకు చేస్తున్నామో మనకి తెలియదు. ఎందుకు అంటే దీపావళి అమావాస్య రోజు ప్రదోష వేళ వసురుద్రాదిత్యులు యాక్టివేట్ అయ్యి భూమి మీదకి సంచారానికి వస్తారు అని చెప్పారు. దాంతో వాళ్ళకి మేము ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం పితృదేవతలారా అని చూపించటానికి ఇది చేసి, మీరు వెళ్ళిపోండి నిశ్చింతగా దక్షిణ దిక్కుకి, మేము ఇది పాటిస్తున్నాము అని దక్షిణానికి చూపించి అక్కడ పాడేయడం అన్నమాట. అది 4వది. ఈ 4 సంవత్సరంలో అప్పుడప్పుడు చెయ్యాలి. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ 5వది మాత్రం మన జీవితకాలంలో ఒక్కసారి చేసుకోవాలి. అదేమిటి అంటే వివాహం చేసుకుని పిల్లల్ని కనడం. మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాము అంటే అప్పుడు పితృదేవతలకి రుణం తీరుతుంది. ఇది వాళ్ళ బేసిక్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఈ సృష్టిని మనం పొడిగించాలి అని. కాకపోతే చూడండి, మనిషికి ఉన్న స్వార్థానికి నేను ఎందుకు చేయాలి సృష్టి అని అడగచ్చు కదా. అందుకే మనిషికి కామం అనే ఒక చిప్పు పెట్టాడు భగవంతుడు. దానివల్ల ఇలా అడగకుండానే ముందు పెళ్లి ఎప్పుడు అవుతుంది అని అడుగుతాడు. అంతే కదా. ఆ పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, అది చేస్తే పితృరుణం తీరుతుంది. ఈ మధ్యకాలంలో ఎలా తయారైందంటే నేను పెళ్లి చేసుకోను, అది మొట్టమొదటిది. కొన్ని చేసుకున్నా కానీ మేము ఇద్దరం ముందే మాట్లాడుకున్నాం, మేము పిల్లల్ని కనకూడదు అనుకున్నాం. పిల్లల్ని కనము, కుక్కని పెంచుకుంటాం అన్న వాళ్ళు బోల్డు మంది కనిపించారు. పెంచుకుంటే పెంచుకోండి కుక్కని, మీ ఇష్టం అది. కానీ కుక్కని పెంచిన వాళ్ళు పిల్లల్ని పెంచుకోలేరా మీరు? అందుకని పిల్లల్ని కని పితృరుణం తీర్చుకోండి. ఇది 5వది. మదర్స్ డేలు ఫాదర్స్ డేలు అక్కర్లేదు, ఇవి చెయ్యండి చాలు. చేస్తే పితృదేవతలకి వెళ్తుంది. కానీ ఇక్కడ మనకు సందేహం కూడా చెప్పుకుని అప్పుడు ఈ వీడియో ముగించుకుందాం. కాబట్టి గయలో శ్రాద్ధం పెడితే ఇంకా పెట్టక్కర్లేట కదా. అది మనకి ఎంత సుఖమో అసలు. చాలా మందిని చూస్తాను నేను, మీరు తద్దినాలు పెడుతున్నారా అనగానే గయలో పెట్టేసి వచ్చేసామండి. అక్కడ పురోహితుడు చెప్పాడు ఇంకా పెట్టక్కర్లేదు జీవితంలో. కాబట్టి జీవితంలో అమ్మా నాన్న కోసం ఒకరిని పిలిచి భోజనం పెట్టలేరా సంవత్సరానికి ఒకసార్లు? దానికి మీరు మళ్ళీ గయ పేరు చెప్పి తప్పించుకోవాలా? శాస్త్రంలో నిజంగానే ఉంది. గయలో భక్తిగా చేయగలిగితే కనుక ఆ జీవుడికి విమోచనం అయిపోయి వెళ్ళిపోతాడు. కానీ మనకి విమోచనం అయిందో లేదో ఎలా తెలుస్తుంది? కొన్నిసార్లు వాళ్ళు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యాక వేరే జన్మ తీసుకోవచ్చు. కొన్నిసార్లు 200 సంవత్సరాలు కూడా అలాగే ఉండి ఆ తర్వాత జన్మ తీసుకోవచ్చు. ఎవడు చూశాడు? అలా ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం హాయి కలగడానికే. ఎందుకంటే వాళ్ళకి మన సంవత్సరం అంటే వాళ్ళకి ఒక రోజు. అందుకని ఆ రోజు శ్రాద్ధం పెడితే ప్రతిరోజు వాళ్ళకి పెట్టినట్టు అవుతుంది. అందుకని ఈ సాంప్రదాయాన్ని మాత్రం ఎప్పుడూ మానకండి. మీరు పాటించండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.